సత్యప్రియ అని ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరూ బంధువులే గాని చిన్నప్పటి నుండి ఒకరంటే ఒకరికి పడేది కాదు. చిన్నప్పటి నుండి గొడవలే. అది వాళ్ళ 6th క్లాస్ చదువుతున్న రోజు. వేసవికాల సెలవులు వచ్చాయి. సత్య వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళింది. అక్కడున్న పిల్లలందరూ కూడా మేడ మీద పడుకోవాలని నిర్ణయించుకున్నారు. మేడ మీద దిండ్లు వేసుకుని అందరూ పడుకున్నారు. సత్య వాళ్ళ పెద్దనాన్నగారి పక్కన పడుకుంది. సత్య పక్కన కొంచెం ప్లేస్ ఉండడం చూసి ప్రియ వచ్చి తన పక్కన పడుకుంది. సత్య వెంటనే లేచి, నువ్వెందుకు నా దగ్గర పడుకున్నావు? ఇప్పుడు ప్రియ ఇక్కడ ప్లేస్ ఉంది కదా, అందుకే పడుకున్నాను. వారిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. సత్య, కొంచెం దూరంగా పడుకో, మరీ టచ్చేలా పడుకుంటే నాకు నిద్ర పట్టదు ప్లీజ్. అప్పుడు ప్రియ, అందరితోనే బానే ఉంటావు కదా, అందరితోనూ ఆటలాడుతావు, మరి నాట్లో ఆటలాడడానికి ఏంటి నీకు ప్రాబ్లం? అప్పుడు సత్య కోపంగా, అది నా ఇష్టం. అప్పుడు ప్రియ, అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? నీ ప్రాబ్లం ఏంటి? సత్య, ఇప్పుడు నువ్వు నా పక్కన ఉండడమే నా ప్రాబ్లం, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంది. వెంటనే ప్రియ లేచి అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోయింది. ఇదంతా గమనిస్తున్న సత్య వాళ్ళ అక్క వెంటనే సత్యాన్ని పిలిచి, తనెందుకు కిందకి వెళ్ళిపోయింది? నువ్వు అన్న మాటలకి తను ఎంత ఫీల్ అయి ఉంటుందో తెలుసా? సారీ చెప్పి తను తీసుకురా అని చెప్పింది. సత్య, నేను వెళ్ళను అని మొండిగా చెప్పింది. అక్క అప్పుడు, నువ్వు వెళ్ళి తను తీసుకురాకపోతే గట్టిగా దెబ్బలు తింటావు, వెళ్ళు ముందు తీసుకురా. అప్పుడు సత్య నెమ్మదిగా కిందకి ప్రియ దగ్గరికి వెళ్ళి ప్రియకి సారీ చెప్పి పైకి తీసుకొస్తుంది. ప్రియ కూడా మాట్లాడకుండా సత్యతో పైకి వస్తుంది మేడపైకి. అప్పటికి కూడా సత్య, అక్క నువ్వు కొంచెం జరగవా, తను పడుకుంటుంది అని అంటుంది. అప్పుడు సత్య వాళ్ళ అక్క, ఇక్కడ ఇంకెక్కడా ప్లేస్ లేదు, నోరు మూసుకుని ఇద్దరు అక్కడ పడుకోండి అని గట్టిగా గదుముతుంది. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా సౌండ్ వస్తే మాత్రం ఇద్దరిని కలిపి తన్నేస్తానని చెప్తుంది. అప్పుడు సత్య ప్రియ ఇద్దరు ఏం మాట్లాడకుండా పడుకుని పోతారు. ఇక ఆ రాత్రి ఏ గొడవలు లేకుండా పక్క పక్కనే నిద్రపోయారు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే, చిన్ననాటి గొడవలు తాత్కాలికం, కానీ స్నేహం మాత్రం శాశ్వతం. కొన్నిసార్లు సారీ అన్న మాట బంధాలను నిలబెడుతుంది.